ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ధన్యవాదాలు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మారిందన్నారు నేతలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు తమ సమస్యల పట్ల మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ఆలస్యమైన పెండింగ్ లో ఉన్న 4 డీఏలను ఇప్పించాలని కోరారు. ఏపీలో పనిచేస్తున్న 100 మంది తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల్ని స్వరాష్ట్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నాయకుల కోసం పనిచేస్తున్న కొంతమంది ఉన్నత అధికారుల చిట్టాను సీఎంకు అందిస్తామన్నారు ఉద్యోగుల సంఘం నాయకులు గంగాధర్. మా యొక్క సంఘం తరఫు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా, నిన్న ఏదైతే మీరు ప్రెస్ మీట్లో మరి మీ యొక్క సమావేశంలో మా ఉద్యోగులను గుర్తించి పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని మరి పరిష్కరించడం కోసం మీరు ఉన్నతాధికారులను ఆదేశించడం పట్ల మా యొక్క తెలంగాణ 4వ తరగతి కేంద్ర సంఘం తరఫు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయ్యా, మమ్మల్ని గుర్తించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు మీ యొక్క పాలన రాజశేఖర రెడ్డి పాలన గుర్తొస్తుంది. అయ్యా, మాకు గతంలో కూడా 2005లో కూడా నేను మా యొక్క సంఘానికి రాష్ట్ర సంఘానికి కూడా జనరల్ సెక్రటరీ ఉంటుంది. అప్పుడు కూడా రాజశేఖర గారు సీఎం గారు ఉన్నప్పుడు రండి గంగాధర్ రండి అని పేరు పిలిచి కూడా మా సమస్య పరిష్కారం చేసిన గనుడు. దాని తర్వాత మీరని చెప్పేసి మీ పేరు చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి గారు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. మరి గత ప్రభుత్వము చాలా ఆ యొక్క ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టిపోయింది. అయినా ముఖ్యమంత్రి గారు మనకు ప్రతి నెలకు జీతాలు ఇస్తున్నాడు. గత ప్రభుత్వం 20 తారీఖు వరకు కూడా జీతాలు లేని ప్రభుత్వం ఈరోజు మనకు 5 తారీఖులో కూడా జీతాలు ఇస్తున్నాడు. ఎన్ని కష్టాలను కూడా మరి ఈరోజు ముఖ్యమంత్రికి మేము ఆ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా, మాకు 4 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఎల్ని కూడా మీకు తోచిన విధంగా అయ్యా ఆర్థిక పరిస్థితి చూసుకుంటా మీరు రైతుల గురించి కూడా మీరు ఏదో రుణమాఫీ కూడా హామీ ఇచ్చారు. రైతులను కూడా చూడండి, వారు కూడా మా వాళ్ళే, మేము రైతులకు వ్యతిరేకం కాదు. మేము వారిని కూడా మీరు చూసుకుంటూ మా ఉద్యోగులకు కూడా ఒక కన్ను పెట్టండి. అయ్యా, మీరు ఏ పథకాలు చేపట్టినా కూడా మేము అన్ని విధాలు మీకు సహాయ సహకారాలు అందిస్తున్నాం, ఇంకా కూడా అందిస్తాం. అంతేకాకుండా మేము ఆంధ్రలో పనిచేసే ఒక 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 4వ తరగతి ఉద్యోగస్తులు. వారు గత ప్రభుత్వంకు మా అధ్యక్షులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా మర్చిపోయారు ఆ ప్రభుత్వం. మీరు దయతలంచి ఆ యొక్క ఉద్యోగులను ఆంధ్రలో ఉద్యోగులను 10 సంవత్సరాలయ్యా మరి వారిని మా స్వరాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తెస్తారని చెప్పేసి మీకు చేతులెచ్చి దండం పెడుతున్నాయ్యా. అంతేకాకుండా కొంత అధికారులు ప్రభుత్వం మారిందని చెప్పేసి అనుకుంటలేరు, ఇంకా గత ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు మత్తులో ఉన్నారు. ఆ అధికారులకు మీరు చురుకలు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది సార్. మేము మీకు స్వయంగా వచ్చి చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఉదాహరణకి జూ పార్కులో పనిచేసేటువంటి క్యూరేటర్ గారు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మా ఉద్యోగస్తులను. అదే మాదిరిగా ఆదిలాబాద్లో డిప్యూటీ సీఓ జిల్లా పరిషత్ ఆదిలాబాద్ గారు కూడా మా యొక్క 4వ తరగతి ఉద్యోగులను ఇంటి మీద పనిచేయకపోతే నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము సిఎస్ గారికి కూడా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వండి, వీరి మీద ప్రత్యేకించి మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతి త్వరలో ఈసీ పెట్టి 33 గంటలు ఈసీ పెట్టి వాళ్ళ మీద కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సార్ జనరల్ ట్రాన్స్ఫర్ కూడా మరి చేయవలసిన బాధ్యత ఉంది సార్. దయతలంచి గత ప్రభుత్వము మా ఉద్యోగులను అడగలేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి జనరల్ ట్రాన్స్ఫర్ కూడా జూన్లో చేపడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటున్నా సార్. అంతేకాకుండా మరి మా యొక్క చిన్న ఉద్యోగులం సార్, మా యొక్క మెడికల్ బిల్లులు తర్వాత జీపే బిల్లులు పెండింగ్లు ఉన్నాయి సార్. వాస్తవంగా మీ దగ్గర ఫైనాన్స్ చాలా ఇబ్బంది ఉన్నది. ఏదో చిన్న బిల్లులు ఉంటే దయతలంచి అవి పాస్ చేయడం కోసం